కుబేరుడు రావణాసురుడు ఇద్దరు అన్నదమ్ములు అనే విషయం మీకు తెలుసా? నేను చెప్తాను వినండి. విశ్రవ మహర్షి దేవవర్ణిని దంపతులకు జన్మించిన వాడే కుబేరుడు అన్నమాట. తర్వాత విశ్రవ మహర్షి కైకేసి అనే రాణిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ఇద్దరికి కలిగిన సంతానమే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మరియు శూర్పణఖ అన్నమాట. తల్లులు వేరైనప్పటికీ తండ్రి ఒక్కడే కాబట్టి కుబేరుడు మరియు రావణాసురుడు ఇద్దరు అన్నదమ్ములు అవుతారన్నమాట. వీరిద్దరికి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు చెప్తాను వినండి. కుబేరుడు అందరిలో పెద్దవాడు కాబట్టి లంకా రాజ్యానికి రాజు అవుతాడనమాట. కుబేరుడు లంకకు శక్తివంతమైన రాజు అయ్యాడు. సంపదతో కూడిన రాజ్యాన్ని పరిపాలించాడు. ఒకప్పుడు రాక్షసులు విష్ణువు నుంచి దాచిపెట్టిన రహస్యమైన స్వర్గదానమైన లంక ఇప్పుడు కుబేరుడి చేతుల్లో ఉంది. దివ్య తేజస్సుతో కుబేరుడు లంకను బంగారు మిరుమిట్లు గొలిపే మరియు దివ్య నగరంగా మార్చాడనమాట. ఇదంతా చూసిన రావణాసురుడు ఎలాగైనా కుబేరుడి నుంచి లంకను స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు. దాంతో రావణాసురుడు కుబేర రాజభవనంలోనికి ఎంటర్ అవుతాడు.